అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. హీరోయిన్ సమంత నిర్మాతగా తన తొలి సినిమా 'శుభం' సినిమా అనేది రీసెంట్గానే రిలీజ్ అయింది. అసలు హీరోయిన్ సమంత నిర్మాతగా సక్సెస్ అయ్యారా లేదా, ఈ సినిమాకి ఎంత ఇప్పటి వరకు కలెక్షన్స్ వచ్చాయి, దీని గురించి మనతో చర్చించడానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజ్ సార్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అసలు సమంత నిర్మాతగా ఫస్ట్ మూవీ 'శుభం' నిర్మాతగా సమంత గారు సక్సెస్ అయ్యారా లేదా, దీని గురించి వివరించండి ముందు. 'శుభం' సినిమా మే 9న వచ్చింది. ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం ప్రకారం సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ఆ తర్వాత థియేటర్లో మంచి రెవెన్యూ కూడా వస్తుంది. కేవలం మనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఆ సినిమా రెవెన్యూ బాగా తెస్తుంది. ఇప్పటికున్న అంచనా ప్రకారం అది బ్రేక్ ఈవెన్ కూడా వచ్చింది. దీనికంటే ముందు అసలు సమంత ఒక యాక్ట్రెస్, లీడింగ్ యాక్ట్రెస్, ఒక 15 సంవత్సరాలుగా ఆమె కెరీర్ కొనసాగుతూ వచ్చింది. అనూహ్యంగా ఆమె నిర్మాతగా మారడం, నిర్మాతగా మారి ఒక కొత్త వాళ్ళతో, అంటే సమంతకున్న స్టేచర్కు, సమంతకున్న పరిచయాలకు ఒక స్టార్ హీరో, అంటే టాప్ హీరోలు కాకుండా ఒక రేంజ్ హీరోల డేట్స్ కూడా ఆమె తెచ్చుకోగలదు. అంటే తను నిర్మాతగా మారాలి అని సేఫ్ జోన్ ఎంపిక చేసుకుంటే ఒక సక్సెస్ఫుల్ హీరోతో తీసే అవకాశాలు ఆమెకు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం చేయలేదు. తను కొత్త వాళ్ళనే ఇంట్రడ్యూస్ చేసింది. తను ఒకప్పుడు కొత్త కాబట్టి తను కొత్త వాళ్ళనే ఎంపిక చేసుకుని ఒక వైవిధ్యమైన కథను 'శుభం' రూపంలో ప్రజెంట్ చేసింది. అయితే సమంత రేంజ్ హీరోయిన్లు ఎవరు మనకు నిర్మాతలుగా మారినట్టుగా మనకు కనిపించదు. సమంత మాత్రమే నిర్మాతగా మారింది. ఇక ఈ సినిమాను ఆమె ఒంటరిగానే భుజాల మీద మోసిందని చెప్పవచ్చు. మీకు ఎక్కడన్నే చూడండి, సమంతతో యాక్ట్ చేసిన హీరోలు, సమంతతో పనిచేసిన డైరెక్టర్లు కూడా ఎవరు ఆ సినిమా ప్రమోషన్లో మనకు ఎక్కడా కనిపించలేదు. కనీసం ట్వీట్లు కూడా చేయలేదు. 'శుభం' సినిమా ఈవెంట్ మనకు వైజాగ్లో జరిగింది. సహజంగా ఏ హీరో ఈవెంటు, ఏ సినిమా ఈవెంట్ జరిగినా అందులో గెస్ట్లు కనబడుతున్నారు, ఎవరైనా సరే. మరి సమంత ఈవెంట్లో సమంత మాత్రమే కనిపించింది. అంటే తను నిర్మాత కాబట్టి స్టేజ్ మీద ఉండొచ్చు, కానీ వేరే హీరోను కానీ వేరే డైరెక్టర్ని కానీ ఆమె ఇన్వైట్ చేయలేదు, లేదా హీరోని కూడా పిలవలేదు. కేవలం తనకున్న కాన్ఫిడెన్స్ వల్ల, సినిమా మీద ఉన్న నమ్మకం వల్ల తనే ప్రమోట్ చేసుకుంది. తన ప్రమోషన్ వల్లనే 'శుభం' అనే సినిమా ప్రేక్షకుల దృష్టికి వచ్చింది. ఇక తనకు అనుభవం లేని ఫీల్డ్ ఇది, అంటే ప్రొడక్షన్. అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా సినిమా పూర్తి చేయడమే కాదు, దీన్ని బిజినెస్ కూడా చేసింది. ఆమెకున్న పరిచయాల వల్ల చాలా సులువుగానే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద, అలాగే శాటిలైట్లో కూడా అమ్మేసింది. థియేటర్ బిజినెస్ కూడా బాగా చేసింది. ఇంత అంటే కొద్ది రోజులుగా జనవరిలో మనకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత, ఆ తర్వాత మధ్యలో 'కోర్ట్' అనే సినిమా మాత్రమే సక్సెస్ అయింది. ఆ తర్వాత నాని యాక్ట్ చేసిన 'హిట్ 3' అనే సినిమా సక్సెస్ అయింది. ఈ 4 నెలల కాలంలో మనకు 50కి పైగా సినిమాలు వస్తే కేవలం 3 సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. అంటే ఇండస్ట్రీ పరిస్థితి బాగా లేదు, ఆడియన్స్ థియేటర్కు రావట్లేదు అన్న గందరగోళ పరిస్థితులు నెలకొన్న తరుణంలో సమంత తన సినిమాను సులువుగా మార్కెట్లో రిలీజ్ చేసి తను చేసిన ప్రమోషన్ వల్ల ఆడియన్స్ను థియేటర్కు రప్పించింది. సంథింగ్ ఈ సినిమాలో ఏదో ఉంటుంది, ఏదో ఉండబోతుంది అన్న ఉద్దేశంతో థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు ఆ సినిమాని ఎంజాయ్ చేశారు. ఆ విధంగా ఆ సినిమాకి రన్ వస్తుంది, రన్తో పాటు రెవెన్యూ కూడా వచ్చింది. సార్, అంటే మీరు అన్నట్టే సమంత ఓన్గా, అంటే నిర్మాత దగ్గర నుంచి ప్రమోషన్స్ కానివ్వండి అన్నీ కూడా ఆవిడ ఒక్కరే చేసుకున్నారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఏమంటున్నారంటే, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు సమంతని సపోర్ట్ చేయలేదని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇందులో ఎంత నిజం ఉంది సార్? నిజంగానే సమంతని సపోర్ట్ చేయలేదా ఎవరు? సపోర్ట్ అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మన సినిమాను మనమే ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే ఆమె మామూలు ప్రొడ్యూసర్ కాదు, తను ఒక స్టార్. అంటే ఆ సినిమాకి ఆమె స్టారు. తనకున్న ఇమేజ్ ఉంది, తనకున్న ఫాలోయింగ్ ఉంది, తన ఫ్యాన్స్ ఉన్నారు. తనే ఒక స్టార్ కాబట్టి ఆ స్టార్ ఇమేజ్తోనే ఆమె సినిమాను ప్రమోట్ చేసుకున్నారని చెప్పవచ్చు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అనేది ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం కొంత పరిశీలనలోకి తీసుకుంటే, ఈ ఇండస్ట్రీలో కులాలు, మతాలు, ప్రాంతాలు ఇలా విడిపోయి ఉంటుంది. సమంతను సపోర్ట్ చేస్తే ఇంకొక వాళ్ళు, ఇంకొక వర్గం, ఇంకొక బ్యాచ్ ఏమన్నా అనుకుంటారేమో అన్న భావనతో కూడా
సమంతకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఉండకపోవచ్చు. ఓకే. కానీ ఇవన్నీ ఆమె ముందుగానే ఊహించి ఉంటుంది. ఈ సినిమా కెరీర్లో తెలుగే కాదు, తమిళంలో చేసింది, హిందీలో చేసింది కాబట్టి ఈ అంతర్గతంగా ఉండే రాజకీయాల గురించి కూడా సమంతకు పూర్తి అవగాహన ఉంది. ఒక ఒక పరిపూర్ణమైన ఒక మహిళగా ఫిల్మ్ ఇండస్ట్రీని అర్థం చేసుకుంది. పైగా తను చదువుకున్న అమ్మాయి. హీరోయిన్గా నటిస్తున్నప్పుడే ఆమె మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది, హీరోయిన్గా చేస్తున్నప్పుడే తనకు సినిమా ప్రొడక్షన్ వైపు రావాలి అంటే కేవలం సినిమా నిర్మాతగానే కాకుండా సినిమాకు సంబంధించిన ఏదైనా ఒక రంగం అంటే కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, లేదా మరో విభాగంలో తను ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ఆమెకు ఉంది. పరిస్థితులు వ్యక్తిగతంగా ఆమె పర్సనల్ జీవితం డిస్టర్బ్ కావడం వల్ల తను మళ్ళీ నిలబడే ప్రయత్నంలో మరోవైపు ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెకు హీరోయిన్గా అవకాశాలు కొంతమేర తగ్గాయన్న విషయం అందరికీ తెలుసు. మరి ఈ పరిస్థితిలో తనకు సినిమా తప్ప మరొకటి తెలియదు. ఈ సినిమా ఫీల్డ్లోనే నిలబడాలంటే హీరోయిన్గా అవకాశాలు వస్తే వేసుకుంటూ వెళ్తూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవడానికి తను ప్రొడక్షన్ వైపు కూడా ఎంపిక చేసుకుంది. ఇది ఒక అభినందించదగిన విషయమే. అవకాశాలు లేనంత మాత్రాన ఢీలా పడిపోయి బాధపడే కంటే ఇలా ఒక డేర్ చేసి ఒక సినిమా తీసి తానేంటో ప్రూవ్ చేసుకుంది. భవిష్యత్తులో ఆమె ఇదే ప్రొడక్షన్ హౌస్ను కంటిన్యూ చేస్తే మంచి పెద్ద పెద్ద సినిమాలు కూడా సమంత నుంచి మనకు రావచ్చు. సార్, ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ కూడా సమంత సినిమా పైన ప్రభావం చూపించిందని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ సినిమా యాక్చువల్గా ఒరిజినల్గా 1990లో రిలీజ్ అయింది. ఆ తర్వాత అది అనేక స్టేజ్లో చూశారు జనాలు. అంటే శాటిలైట్ ఆ రోజున టీవీలో టెలికాస్ట్ అయింది, ఆ తర్వాత యూట్యూబ్లో ఉంది, అన్ని చోట్ల జగదేక వీరుడు సినిమాను ప్రేక్షకులు చూశారు. అదేం కొత్త సినిమా కాదు. అయితే రిలీజు అనేది ఇప్పుడు ఒక సందడిలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడే అప్డేట్ 4Kలో దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అది 2D వెర్షన్ ఎలా ఉంది కాబట్టి 3D వెర్షన్లో కూడా కొన్ని ప్రింట్లు తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా చిరంజీవి అండ్ శ్రీదేవి సినిమా అంటే తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదు. అయితే ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న వేగం వేరు. చిరంజీవి అంటే ఉన్న ఫాలోయింగు, అదేవిధంగా శ్రీదేవి అంటే ఇష్టపడే అభిమానులు ఆ సినిమాను కొంతమేర ఆరాధించవచ్చు, థియేటర్లకు వెళ్ళి చూశారు. అంతే తప్ప అదేమి థియేటర్లో అద్భుతమైన రెవెన్యూ మాత్రం తెలియదు. ఒక పెద్ద సినిమా బయటకు ఉంది కానీ అది కొత్త సినిమా కాదు కాబట్టి అది రిలీజ్ ఆప్షన్ సినిమాది. అయినప్పటికీ ఈ తరం ఆడియన్స్ ఈ కొత్త సినిమాను కొత్తగా వచ్చే సినిమాలను చూపించే అంత ఉత్సాహం ఈ రిలీజ్ సినిమాల మీద కేవలం ఫ్యాన్స్ వరకు చూపెడతారు. అదే సినిమా అదే రోజు శుభం రోజే మనకు శ్రీ విష్ణు సినిమా కూడా ఉంది, అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సినిమాలు అంటే జగదేక వీరుడు కావచ్చు, సింగిల్ అనే సినిమా కావచ్చు, ఈ రెండు శుభం మీద ఆ సినిమా లేనంత ప్రభావం మాత్రం చూపెట్టలేదు. చూపెడితే ఇంత రెవెన్యూ వచ్చేది కాదు కదా. ఈ వారం కూడా ఆ సినిమాకు రన్నింగ్ అంటే రెండో వారం మూడో వారం కూడా ఆ సినిమాకు మంచి రన్నింగ్ వస్తుంది, మంచి రెవెన్యూ వస్తుందని మనం చెప్పవచ్చు. సార్, యాక్చువల్గా శుభం ఒక చిన్న సినిమా, కలెక్షన్స్ పరంగా విజయం అందుకున్నట్టేనా మీ దృష్టిలో? అందుకున్నాయి. ఎందుకంటే ఆ సినిమా నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మొదటి విజయం. థియేటర్లో రిలీజ్ కాకముందే ఆ సినిమాకు సంబంధించి శాటిలైట్ అండ్ ఓటీటీ బిజినెస్ కూడా చేశారు. జీటీవీ వాళ్ళు కొన్నట్టు తెలిసింది. అంటే ఒరిజినల్గా ఆ సినిమాకు మేకింగ్ అయిన బడ్జెట్తో పోలిస్తే ఆ సమంతకి ఎక్కువ రెవెన్యూ వచ్చింది. అంటే రిలీజ్కి ముందే ఆమె సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక ప్రొడక్షన్ హౌస్లో ఏంటంటే తీసిన సినిమా కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ అనే పేరు తెచ్చుకుంటే ఆ తర్వాత కూడా వాళ్ళకు కొంత ఉపయోగం ఉంటుంది, సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు వస్తుంది. థియేటర్లో కూడా అది మంచి రెవెన్యూ తెస్తుంది, సుమారు ఒక 10 కోట్ల గ్రాస్ వరకు తేవచ్చని మనకు అంతర్గతంగా ఉన్న ఒక ఇన్ఫర్మేషన్. సార్, ఇదే జోష్లో ఇంకా సమంత గారు నిర్మాతగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా, లేదంటే ఎప్పట్లాగానే ఇంతకు ముందులాగానే హీరోయిన్గా కంటిన్యూ అవుతారా? ఇప్పుడు హీరోయిన్గా మనం ఇందాక చెప్పినట్టు ఆమెకు వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇదివరకు ఉన్న గ్లామర్ ఆమెలో కొంత తగ్గిందనే మాట కూడా వినిపిస్తుంది. ఇదే టైంలో సమంతకు ఎప్పుడైతే హెల్త్ ఇష్యూలో గ్యాప్ వచ్చిందో అదే సమయంలో కొత్త హీరోయిన్లు కూడా ఇండస్ట్రీకి వచ్చారు.
స్టార్ హీరోస్తోని అంటే టాప్ 5 హీరోలతోని వాళ్ళు రన్ అవుతున్నారు. మరి సమంతకు ఛాన్స్ ఎక్కడ రావాలి? సోలోగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో ఆమెకు అవకాశాలు రావాలి. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె చేసిన యశోద సినిమా కావచ్చు, శాకుంతలం లాంటి సినిమాలు కొంత డిసప్పాయింట్ చేశాయి. మరి ఈ పరిస్థితిలో సమంతకు మళ్ళీ హీరోయిన్గా అవకాశాలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. అయితే నిర్మాతగా సక్సెస్ వేరు, హీరోయిన్గా కెరీర్ వేరు. అంటే కెరీర్ పరంగా ఆమెకు ఎక్కువ అవకాశాలు లేకుంటే తను ప్రొడక్షన్ వైజ్ ఉంది కాబట్టి తనను తాను ప్రమోట్ చేసేందుకు తను ప్రొడ్యూసర్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫార్ములా తెలుగులో చాలామంది హీరోలు చేస్తుంటారు. ఓకే. అగ్ర హీరోలు పూర్వం రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు ఇలాంటి హీరోలు ఇలా తమే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమాలు తీసుకుంటూ తాము అందులో యాక్ట్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళ హీరోగా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం వల్ల కాదు, తమకు ఇష్టమైన పాత్రలు చేసుకునేవాళ్ళు. సమంత విషయం అలా కాదు. కెరీర్ హీరోయిన్గా ముందుకు వెళ్ళకుంటే ఈ ప్రొడక్షన్ హౌస్ ఆమె కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కేవలం సినిమాలే కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వెబ్ సిరీస్ లేదా ఇతర గ్లామర్కు సంబంధించిన ఏదైనా సరే ఆమె ప్రొడక్షన్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందని మనకు ఇప్పుడుకున్న సమాచారం. థ్యాంక్ యూ సార్. బాయ్.